మీ అందరితో ఈరోజు నా మనసుని చాలా బాధపెట్టిన, మనసుకు హత్తుకునే ఒక కథ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదొక రియల్ స్టోరీ. దీన్ని చూసి, దీన్ని అందరికీ పంచి, దీనిలో ఒక మోరల్ అంటే ఒక ఎంపతి మనం బయటకి తీసుకురావాలి. మనుషుల్లో చిన్న మార్పు కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. 10 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో చాలా ప్రోగ్రెసివ్ ప్లేయర్ ఉండేవాడు. క్రికెట్ ప్లేయర్ అన్నమాట. అప్పుడే ఎదుగుతున్నాడు. తన పేరు ఫిల్ హ్యూస్. ఇప్పుడు కాదు కానీ నేను అప్పట్లో సచిన్ టెండూల్కర్ ఎరాలో క్రికెట్ బాగా చూసేదాన్ని. ఈ ఫిల్ హ్యూస్ అనే ఆస్ట్రేలియన్ యంగ్ క్రికెటర్ సచిన్ దగ్గర కూడా ఇండియాకొచ్చి టిప్స్ తీసుకున్నాడు. బాగా పాపులర్ అవుతున్నాడు అప్పుడప్పుడే ఇంకా. అతను చాలా బాగా ఆడుతున్నాడు. అందరూ ఫేమస్ అవుతున్నారు. సడెన్‌గా ఒక మ్యాచ్‌లో అతనికి ఒక బౌన్సర్ తగిలింది. ఇతను ఒక బ్యాట్స్‌మన్. బాల్ వచ్చింది. షార్ట్ బాల్ వచ్చింది. బౌన్సర్ తగిలింది. జనరల్‌గా హెల్మెట్ పెట్టుకున్నాడు. అన్నీ పెట్టుకున్నాడు. కానీ ఆ బాల్ ఎళ్లి నెక్‌లో ఈ పార్ట్ తగిలింది. జనరల్‌గా 1,000,000,000లో ఒక్క ఛాన్స్ అంట అలా తగలటానికి. 1,000,000,000 బాల్స్ ఏస్తే ఒక్క ఛాన్స్ అంట అలా తగలటానికి. అట్లా అబ్బాయికి తగిలింది. కోమాలోకెళ్ళిపోయాడు. చనిపోయాడు. అప్పట్లో ఈ న్యూస్ మొత్తం న్యూస్ పేపర్స్‌లో వచ్చింది. నేను గూడా చదివి చాలా బాధపడ్డాననమాట. యెస్టర్‌డే అంటే నిన్న అతని 10థ్ డెత్ యానివర్సరీ. ఆస్ట్రేలియాలో చాలామంది క్రికెటర్స్, అతని ఫ్యామిలీ అందరూ అతనికి మార్నింగ్ చెప్తూ అతని గురించి మాట్లాడుతున్నారనమాట. ఒక డాక్యుమెంటరీస్ రిలీజ్ చేస్తున్నారు. కొంతమంది ఆ డాక్యుమెంటరీ కింద అతను క్రికెట్ బాగా ఆడటం నేర్చుకోవాల్సింది. షార్ట్ బాల్స్ ఫేస్ చేయటం తెలుసుకోవాల్సింది. బాగా ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది. ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్నారు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. అంటే ఒకళ్ళ ట్రాజడీలో ఫన్ చేయటం, ఒకళ్ళ నష్టంలో ఆనందాన్ని వెతుక్కోవటం, దాన్ని కూడా కామెంట్ చేయటం, దానిలో కూడా నెగెటివ్ చూడటం. ఇట్లా చాలా చేస్తున్నారనమాట. మీకు చిన్న ఎపిసోడ్ చెప్తాను. ఒక 2 నెలల క్రితం ఢిల్లీలో ఒక చోట దురదృష్టవశాత్తు నీళ్ళొచ్చేసేసి ఒక ఇన్‌స్టిట్యూట్‌లో పిల్లలు చనిపోయారు ముగ్గురు. చనిపోయాక చాలా మంది బాధపడుతుంటే కొంతమంది దాని కింద మన ముగ్గురు కాంపిటీషన్ పోయారని రాస్తున్నారనమాట. అంటే మనుషుల్లో ఎంపతి మిస్ అయిపోతుంది. పక్కోడు మనోడే, వాడు సెన్సిటివ్‌గా ఫీల్ అవుతాడు. అయ్యో! అసలు మనలాంటి మనిషే గదా! అని చెప్పి. కొన్ని వీడియోస్ గూడా యానిమల్స్‌ని హింసించి అంటే కుక్కలనో, పిల్లులనో తీసుకొచ్చి వాటి తోక కట్ జేసి, చెవులు కట్ జేసి, కళ్ళు గోకి, వాటిని హార్మ్ చేస్తూ వీడియోస్ తీసి పెట్టి, వాటి బాధలో ఆనందం పొందటం అన్నమాట. సో, మనుషుల్లో ఇలా క్రూరత్వం, క్రూరులు పెరిగిపోతున్నారు. ఎంపతి తగ్గిపోయిపోతుందన్నమాట. అంటే పక్కవాడి బాధ, పక్కవాడి పెయిన్ వాళ్ళు మనకేం హార్మ్ చేసి ఉండక్కర్లేదు. వాళ్ళకి మనకి ఫిజికల్‌గా అసలు పరిచయమే లేకుండా ఉండక్కర్లేదు. ఏమి లేకపోయినా పర్లేదు. ఎదుటివాడిని బాధపెట్టి సంతోషం అన్నమాట. ఇట్లాంటి శాడిస్ట్‌లు సమాజంలో తయారవుతున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఒక సమాజంలో ఉన్నాం. మన చుట్టూ కొన్ని వందల లక్షల మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనకు తగిలినప్పుడు కనీసం వాళ్ళలో మార్పు తేవటానికి మనము మనుషులమే, పక్కవాళ్ళు మనుషులే అని. ఇలా చేసిన తర్వాత మనకేమనిపిస్తదంటే, వాళ్ళు మన గురించి తప్పుగా చేశారని వాళ్ళు బాధపడుతున్నారేమో, మనం ఎంత పెయిన్ అనుభవిస్తున్నామో తెలుసాం అనుకుంటాం. కానీ తెలీదు. తెలియనే తెలీదు. ఎందుకు తెలీదంటున్నానంటే, నాకొక ఫేవరెట్ థింకర్ ఉంటారు. హ్యానా ఆరెంట్ అని. ఆవిడ ఐక్‌మెన్ అని చెప్పి ఒక ఆఫీసర్ గురించి చెప్తారనమాట. ఈ ఐక్‌మెన్ హిట్లర్ దగ్గర పనిచేసేవాడు. హిట్లర్ చెప్పినట్టు జూస్ అందరిని విపరీతంగా చంపేసేవాడు. ఇతను ఒక కాన్సంట్రేషన్ క్యాంప్‌కి హెడ్ అనమాట. అయితే 10 మందిని చంపేస్తాడు పొద్దున్నే రోజొచ్చి బ్రేక్‌ఫాస్ట్ ముందు. ఎళ్లి క్యాజువల్‌గా ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తాడు. తర్వాత అతని ప్రవర్తన చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, అతనికేం బాధ లేదు. అతనికేం పెయిన్ లేదు. చంపేసానని రిగ్రెట్ లేదు. మనం ఏమనుకుంటాం? ఎంత పెద్ద తప్పు చేసినా వాడి మనసులో మన గురించి జాలి ఉండుంటది. మనల్ని ఇంత హింసిస్తున్నాడు. వాడు కనీసం రియలైజ్ అవుతాడేమో ఏదో ఒక రోజుకి అని. నేను ఇలాంటి కథలు నా జీవితంలో కూడా కొన్ని జరిగాయి. 10 ఏళ్ళైనా, 15 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా ఎవరికీ ఆ రియలైజేషన్ రాదు. మనుషులు ఆ ఎంపతి లేకుండా తయారవుతున్నారన్నమాట. మనసుల్లో నీళ్ళ బదులు రాళ్ళుంటున్నాయి. రాళ్ళలోన నీళ్లుంటాయి గానీ, మనుషుల్లో మాత్రం ఆ మనసుల్లో నీళ్ళు రాట్లా కరగట్లేదన్నమాట. అంత భయంకరంగా అయిపోయింది మనుషులు. ఎంపతి అనేది లేదన్నమాట. దీన్ని అంటే ఇతరులకు నష్టం జరిగితే, ఇతరులతో మనకు సంబంధం లేకపోయినా వాళ్ళ పైన హేట్రెడ్ ప్రమోట్ చేసి, వాళ్ళని ఇచ్చేసి, వాళ్ళని టార్చర్ చేస్తే మనకే ఆనందం మిగులుతుంది అంటే, దాన్ని జర్మన్ భాషలో స్కాడెన్ ఫ్రైడే అంటారు. అంటే ఇతరుల కష్టాన్ని చూసి, ఇతరులు కష్టపడుతుంటే వాళ్ళ ట్రాజడీస్‌లో మన ఆనందం పొందడం అనమాట. అంటే వాడింకా చావలేదే, క్యాన్సర్ వచ్చి చాలా రోజులైంది గంట కదా! వాడింకా చావలేదు. వాడు చస్తే బావుండు. అంటే ఒక రకమైన శాడిజం. ప్రతి మనిషిలో ఈ ఎలిమెంట్ ఉంటది.
ఈ రోజుల్లో ఎక్కువ మంది మనిషిలో ఎలిమెంట్ వచ్చేసిందనమాట. అంటే మనలాంటి ఇంకో మనిషి కష్టపడుతున్నా, బాధపడుతున్నా, మనలాంటి ఇంకో మనిషి ఎంత పోరాడి పైకొచ్చినా, వాళ్ళని రాళ్ళేసేసి, వాళ్ళని హింసించి వాళ్ళు మంచి తీసుకోవాలి. ప్రతి మనిషిలో మంచి తీసుకోవాలి. ప్రతి మనిషిలో ఎంతో కొంత అంటే తెలుగులో ఒక పాటుంటది. మనలో ఏ నేరం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ పాపం చేయని వాడు ఎవడో చెప్పండి అని సైకోపాతులు తయారయ్యారు. ఇలాంటి సందర్భంలో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వీలైనంత వరకు మన చుట్టూ ఇలాంటి వాళ్ళున్నప్పుడు, వాళ్ళని కొంచెం మార్చే ప్రయత్నం అట్‌లీస్ట్ ఎంతో కొంత సెన్సిటివ్‌గా ఇతర మనుషుల పట్ల, ఇతర జీవుల పట్ల సెన్సిటివ్‌గా ఉండే ప్రయత్నం చేద్దాం. దీనిలో నా వంతుగా ఈ వీడియో చేశాను.